ఒడిశా రాష్ట్రం పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం నేడు తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లను చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది. తాము అధికారంలోకి వస్తే భాండాగారాన్ని తెరిపిస్తామని ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒడిశా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. జూలై 14న భాండాగారాన్ని తెరవాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 14న ఉదయం కమిటీ సభ్యులంతా సంప్రదాయ వస్త్రధారణలో ఆలయంలోకి ప్రవేశించి తొలుత జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఖజానా ఉన్న గదిలోకి అధికృత సిబ్బందితో పాటు పాములు పట్టే వ్యక్తి మొదటిగా ప్రవేశిస్తారు. 4 దశాబ్దాలుగా ఒకవేళ విషపురుగు కాటు వేసినా సత్వర చికిత్స కోసం వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. భాండాగారంలోకి ప్రవేశించే కమిటీ సభ్యులందరూ గత వారం రోజులుగా శాకాహారం మాత్రమే పూజిస్తూ పూర్తి నియమనిష్టలు పాటిస్తూ ఉన్నారు. ఖజానాలోని ఆభరణాల గుర్తింపు ప్రక్రియను స్వర్ణకారులతో పాటు వాతావరణ శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షణలో చేపట్టనున్నట్లు జస్టిస్ రథ్ తెలియజేశారు. అలాగే రహస్య గదులను ఏఎస్ఐ మరమ్మతులు చేపట్టనుండటంతో అక్కడే లెక్కింపు సాధ్యం కాదని, అందులోని సంపదను ఆలయంలోనే మరో సురక్షితమైన ప్రాంతానికి తరలించి పటిష్ట భద్రతా ఏర్పాటు నడుమ లెక్కిస్తామని వివరించారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో రూపంలో భద్రపరచనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ సమయంలో భక్తులకు దర్శనాలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఒడిశా రాష్ట్రం పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం నేడు తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లను చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది. తాము అధికారంలోకి వస్తే భాండాగారాన్ని తెరిపిస్తామని ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ శ్రవంతి. ఒక దేశ చరిత్రలో విలువైన ఆభరణాలు ఉండొచ్చు అనే ఒక అంచనాకి మరి కొద్దిసేపట్లో కూడా తెరపడిన ఉన్నది.
అయితే ప్రధానంగా చూసుకుంటే ఒడిశా సంబంధించి పూరిలోని ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి యొక్క ఏదైతే ఒక మాలిక ఉందో దాంట్లో పూర్తిగా కూడా భాండాగారం కూడా తెరిపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో కూడా ప్రధాన నిపుణుల సమక్షంలో కూడా ఈ యొక్క భాండాగారాన్ని తెరిపించే పరిస్థితి నెలకొంది. కొన్ని కోట్ల విలువైన సంపద మాత్రం దాంట్లో ఉందని చెప్పేసి కూడా ఎవరైతే స్థానిక ఉన్నటువంటి నిపుణులు అయితే మాత్రం పూర్తిగా అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. 46 ఏళ్ల చరిత్రను మరొకసారి తిరగరాయనుంది. ఎందుకంటే 46 ఏళ్ల తర్వాత ఆ రహస్యం తెరవడంతో కూడా ఒక్కొక్కరికి కూడా భారతదేశం అంతటి ఉత్కంఠత నేర్పే పరిస్థితి నెలకొంది. ముందు ప్రధానంగా చూసుకుంటే మాత్రం ముందు జాగ్రత్తగా ఏదైతే ఆ యొక్క భాండాగారానికి వెళ్ళి 46 సంవత్సరాలు తెలుస్తున్న నేపథ్యంలో కూడా విషసర్పాలు ఉంటాయని చెప్పేసి ఒక పక్క భయంతో వెళ్తుండగానే ఆ విషసర్పాలు కూడా పట్టుకునేందుకు ప్రత్యేకించి కింగ్ కోబ్రా వంటి విసర్పాలు ఉన్న నేపథ్యంలో ఒక ప్రధాన నిపుణులు ఎవరైతే స్నేక్ స్నేచర్స్ ఉంటారో వాళ్ళని కూడా తీసుకువెళ్తూ కూడా అలాగే వైద్య బృందం కూడా ప్రత్యేకించి వైద్య బృందాన్ని కూడా తీసుకుని తక్షణ సహాయం కింద ఏదైనా కీటకాలు గట్ట ప్రమాదకరమైన కీటకాలు కుట్టినా సరే ఖచ్చితంగా విషం ఉంటుంది కాబట్టి వాటిని కూడా ప్రథమ చికిత్సగా చేసేందుకు కూడా ఒక వైద్య బృందం కూడా ఒక 6గురితో పాటు ఒక వైద్య బృందం కూడా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా రత్నాలతో అలాగే వజ్రాలు ఆభరణాలు అలాగే బంగారు వెండితో పూర్తి రత్న భాండారుగా అంతులేని సంపద ఉందని చెప్పేసి మాత్రం అయితే ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఈ అంచనాకి ఖచ్చితంగా తెరపడనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశమంతటా అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఒరిస్సాలోని పూరి క్షేత్ర రత్న భాండాగారు రహస్య గద్దెరిచేందుకు రంగమత్ర పూర్తిగా సిద్ధమైందని తెలుస్తుంది. మరియు చూసుకుంటే మాత్రం ఎప్పటికీ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గతంలో 1978లో కూడా ఈ యొక్క ఏదైతే భాండాగారాన్ని తెలిపించిన నేపథ్యంలో కూడా ఒక 4 పెట్టెల్లో కూడా ఈ యొక్క విలువైనటువంటి ఆభరణాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో మాత్రం దీనికైతే పూర్తిగా తెరపడే పరిస్థితి పూర్తిగా ఉంది. శ్రవంతి. రైట్. థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.